బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆస్తుల వివరాలు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రజనీ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు దాదాపుగా 20 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్స్ అలాగే 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో మొత్తంగా పెద్ద మొత్తంలోని ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తులు కొనేందుకు తహసీల్దార్ రజనీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువులలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆస్తుల వివరాలు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రజనీ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు దాదాపుగా 20 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తులు కొనేందుకు తహసీల్దార్ రజనీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువులలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆస్తుల వివరాలు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రజనీ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు దాదాపుగా 20 కోట్ల ఆస్తులను గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తులు కొనేందుకు తహసీల్దార్ రజనీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. ఇక హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువులలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. కరీంనగర్ జిల్లా అవినీతి అధికారులకు అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారం మార్పు తర్వాత ఒక్కొక్కరిగా అధికారులు అంటే పలు శాఖలో పనిచేస్తున్న అధికారుల భాగోతాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. పలువురు కార్పొరేటర్లు భూ కబ్జాల ఆక్రమణల కేసులో కూడా ఇప్పటికే 10ల సంఖ్యలో జైలు బాట పట్టినారు. అయితే ఇటీవల కాలంలో మా ఎంఆర్ఓగా ఇక్కడ విధులు నిర్వహించిన కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించిన చిల్లా శ్రీనివాస్ కూడా క్రిమినల్ కేసు నమోదయ్యారు. అయితే నిన్న కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ డిఎస్పీ పై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా తహసీల్దార్లో గత 5 రోజుల క్రితము గత ఎంఆర్ఓ పై కూడా ఏదైతే కేసు నమోదు చేయడంతో ధరణి పోర్టల్లో సంబంధించి శ్రీపతిరావుకు సంబంధించి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక నిన్న తాజాగా వీణవంక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావుకు సంబంధించి భూ వివాదంలో సస్పెండ్ అయ్యారు. ఇకపోతే ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ నుంచి ఆర్ఐ వరకు కూడా బదిలీ చేస్తున్నట్టుగా కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ రజనీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున ఆస్తులు అక్రమంగా ఆస్తులు కూడబట్టారు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ 5 చోట్ల కూడా దాడులు నిర్వహించేది సంగతి. అయితే ఏసీబీ అధికారులకు కళ్ళు బయర్లు కమ్మే విషయాలు అయితే వెలుగులోకి చూశాయని చెప్పొచ్చు. ఈ సోదాలో దాదాపు 3 కోట్లకు పైగా కూడా ఆస్తులను కూడగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్లాట్ల కొనుగోలు జరిగినట్లుగా కూడా గుర్తించారు. అంటే గతంలో ఏదైతే ధరణి పోర్టల్ గత ప్రభుత్వం సంబంధించిన ధరణి పోర్టల్లో లొసుగులను ఏదైతే ఈ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఎంఆర్ఓలు కానీ అక్కడ స్థానిక అధికారులు కానీ అందులో లోటుపాట్లను ఆసరాగా చేసుకుంటూ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా కూడా మనం చెప్పవచ్చు.
అంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ఆ స్థానిక నేతలకు అనుకూలంగా కూడా అధికారులు తొత్తులుగా మారి ఇలాంటి వ్యవహారాలలో తలదూర్చి ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ రైట్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడేమైనా బయటపడినటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందా? మనకేం సమాచారం ఉందా శ్రీకాంత్? 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఓపెన్ ప్లాట్లను కూడా గుర్తించారు. దీంతో పాటు ఒక కిలోకు పైగా బంగారు ఆభరణాలు దాదాపు ఏదైతే 1,40,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా గుర్తుంది. అంటే జానకి ఏదైతే రజనీకి సంబంధించి కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుసు. అంటే ఏకకాలంలో దాదాపు నిన్న హన్మకొండలో కూడా దాడులు నిర్వహించిన అధికారులకు ఇలాంటి అంటే ఒక్కొక్క చోట కొన్ని ఆస్తులకు సంబంధించి బంగారానికి సంబంధించి విలువైన ఆభరణాలతో పాటు ఆ డబ్బులు ఇలా ఒక్కొక్క చోట దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా పట్టుబడుతుండడంతో నిన్న కరీంనగర్ లోని ఏదైతే జిల్లా కోర్టుకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.